రాక్షసుడిని మోసం చేసిన రాజు మరణం నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు తన కుమారుడి కోసం మరో ప్రమాదంలోకి దిగాడు. బ్రహ్మ రాక్షసుడు తన భయంకరమైన కథను పూర్తిగా చెప్పి రాజుని కళ్ళల్లోకి నేరుగా చూసి భయంకరంగా నవ్వుతూ ఇలా అంటాడు, ఇప్పుడు నీ అంతిమ గడియ వచ్చేసింది. రాజు మాత్రం అసలేమీ భయపడినట్టుగా ప్రశాంతంగా అంటాడు, సరే, బహుశా నా మరణమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. కానీ మీ రూపం ఇంత విపరీతంగా ఉంది కదా, అంత పెద్ద శరీరంతో ఈ చిన్న బావిలో ఎలా బంధించబడ్డారు? నాకైతే ఏమీ నమ్మకం రావడం లేదు. ఈ మాటలు విన్న బ్రహ్మ రాక్షసుడు కోపంతో ఉగ్ర రూపం దాల్చాడు. నన్ను నువ్వు అబద్ధం చెబుతున్నానని అంటున్నావా అని గర్జిస్తూ కాళ్ళ పొగలా మారి క్షణంలో బావిలోకి జారిపోతాడు. బావి లోపల నుంచి గర్జించాడు, ఇప్పుడు నమ్మకం వచ్చిందా? అప్పుడు రాజు నెమ్మదిగా నవ్వుతూ ఇలా అంటాడు, అవును, ఇప్పుడు నమ్మకం వచ్చింది అని చెప్పి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బావి మూతను బలంగా మూసేస్తాడు. రాజు గట్టిగా ఇలా అంటాడు, నన్ను చంపాలని అనుకున్నావు కదా, ఇప్పుడు నువ్వే ఇక్కడే ఉండాలి. ఈ మాటలు విన్న రాక్షసుడు మొదటిసారిగా భయపడ్డాడు. వేడుకుంటూ అన్నాడు, దయచేసి నన్ను బయటకు తీసేయి, నేనేదో సరదాగా అన్నాను, నిన్నేమి చంపనులే. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నువ్వు నీ కుమారుని వెతుక్కుంటున్నావు కదా, అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. నన్ను విడిచిపెడితే నిన్ను అతని దగ్గరికి తీసుకువెళ్తాను. రాజు క్షణం ఆలోచించాడు. చివరికి అతని మాటను నమ్మాడు. బావి మూతను తెరిచాడు. రాక్షసుడు బయటికి వచ్చి శాంతంగా అన్నాడు, రాజా, నువ్వు నాపై పెద్ద ఉపకారం చేశావు, ఇప్పుడు నా భుజాలపై కూర్చో అని చెప్పగానే రాజు ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కొంతసేపటికి వారు ఒక వింత ప్రపంచానికి చేరుకున్నారు. ఒక నిశ్శబ్ద సరస్సు దగ్గర దిగారు. రాక్షసుడు ఇలా అంటాడు, ఈ సరస్సులో ఒక జలబైతాళుడు ఉంటాడు, అతనికి ప్రపంచంలోని ప్రతి రహస్యం తెలుస్తుంది. నీ కుమారుడి విషయం కూడా ఇతన్ని అడిగితే చెబుతాడు, కానీ అతన్ని పట్టుకోవడం చాలా కష్టం, దానికి ఒక స్త్రీ అవసరం ఉంటుంది. రాజు ఆశ్చర్యంగా అన్నాడు, ఈ అడవిలో స్త్రీ ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు రాక్షసుడు చిరునవ్వు నవ్వాడు, దానికి కూడా నాకు ఒక మార్గం ఉంది, నేనే ఒక అందమైన స్త్రీగా మారిపోతాను, నువ్వు దాగి ఉండాలి. ఆ జల బేతాళుడు ఆమెను చూసి మోహితుడవుతాడు, అప్పుడు బయటికి వస్తాడు. ఆ క్షణంలోనే మనం అతన్ని పట్టుకొని నీ కుమారుడి విషయం అడుగుతాం. రాజు అప్పుడు అంగీకరిస్తాడు. క్షణంలోనే రాక్షసుడు ఒక అద్భుతమైన స్త్రీగా మారి సరస్సు తీరంలో కూర్చున్నాడు. ఆ అందాన్ని చూసి జల బేతాళుడు మోహితుడై నీటిలోంచి బయటికి వస్తాడు. అప్పుడే రాక్షసుడు తన అసలు రూపంలోకి మారి అతన్ని బలంగా పట్టుకుంటాడు. రాజు వెంటనే ముందుకు వచ్చి అడిగాడు, నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు? జలబేతాళుడు నిశ్శబ్దంగా అన్నాడు, నేను చెబుతాను, కానీ ముందు నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నేను ఒక కథ చెబుతాను, దానికి సరైన సమాధానం ఇస్తే నీ కుమారుడి గురించి నేను చెబుతాను. రాజు ధైర్యంగా అంగీకరించాడు. అప్పుడు జలబేతాళుడు తన కథను ప్రారంభించాడు. కోసల రాజ్యంకి ఉత్తరంగా కుంతల అనే రాజ్యం ఉండేది. ఆ రాజు పేరు విక్రమాదిత్య. ఒకరోజు రాజు నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడే అతని కాళ్లకు ఒక పెట్టె తగిలింది. సైనికులు తీసి తెరిచి చూడగా అందులో ఒక మహిళ శవం ఉంది. దర్యాప్తులో తెలిసింది ఆమె ఒక ధోబీ భార్య అని. ఆ ధోబీని రాజు ముందుకు తీసుకొచ్చారు. రాజు అడిగాడు, ఈ నేరం ఎందుకు చేశావు? ధోబీ తల వంచి అన్నాడు, నేను ఒక వ్యాపారి దగ్గర పనిచేసేవాడిని. అతను చనిపోతూ నాకు ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. అందులో కొంత డబ్బు ఉంది. ఆ డబ్బుతో జీవితం ప్రారంభించమని చెప్పాడు. సంతోషంగా ఆ పెట్టెను నా భార్యకి ఇచ్చాను. తర్వాత నేను పనికి వెళ్ళాను. తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి అదే పెట్టెతో వెళ్తున్నాడు. నేను అడిగాను, ఈ పెట్టె ఎక్కడ దొరికింది అని. అతను నవ్వుతూ అన్నాడు, నా ప్రేయసి ఇచ్చింది అని. అది విన్న వెంటనే నా రక్తం మరిగిపోయింది. నేను ఇంటికి వెళ్లి నా భార్యని అడిగాను, పెట్టె ఎక్కడ ఉంది అని. ఆమె చెప్పింది, మీరు ఇచ్చారు, నేను పడక కింద పెట్టాను, కానీ అది అక్కడ లేదు. కోపంతో నేను ఆమెను తిడుతూ, నువ్వు డబ్బు నీ ప్రియుడికి ఇచ్చావు అన్నాను. ఆవేశంలో నేను గొడ్డలి తీసుకొని నా భార్యను చంపేశాను. ఆ శవాన్ని ముక్కలు చేసి పెట్టెలో పెట్టి నదిలో పాడేశాను. కొంతసేపటి తర్వాత నా కుమారుడు ఏడుస్తూ వచ్చాడు. అతను అన్నాడు, నాన్న, నేను తప్పు చేశాను. ఆ పెట్టెతో నేను ఆడుకుంటూ వెళ్ళాను. ఒక వ్యక్తి వచ్చి నన్ను కొట్టి తీసుకువెళ్ళాడు. అది నా తప్పు. అమ్మకు ఏమి చెప్పొద్దు నాన్నా. ఇప్పుడు అసలు నేరస్తుడు ఎవరు? ధోబీ చేసింది సరైందేనా? రాజు ఏం నిర్ణయం తీసుకుంటాడు? తెలుసుకోవాలంటే తదుపరి భాగం చూడండి.